లోపల రాష్ట్రంలో మన అంతటా కూడా చేస్తున్న అందులో భాగంగా ఇక్కడి ముదర్శన మండల కేంద్రంలో బంద్ చేయడం నిర్వహించడం ఒకటే పిలుపుతోని పార్టీలకు కులాలకు అతీతంగా అందరూ కూడా రావడం వాళ్ళకందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా. ఈరోజు మనం ఒకటే ఆలోచించాలి, ఎక్కడ చూడని ఈరోజు హిందుత్వాన్ని కాపాడుకునాలి. హిందూ దేశంలో ఎవరైనా హిందువులకు కించపరిస్తే ఇబ్బంది పెడితే మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం, మీకు తప్పకుండా తగిన బుద్ధి చేస్తామనే ఉద్దేశంతో ఈరోజు దేశవ్యాప్తంగా చెప్తున్నారు. ఈరోజు మిత్రులు అందరూ కూడా చెప్పారు, ఈరోజు బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ భారతదేశంలో ఒకప్పుడు ఒక భాగం మన భాగమే, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అవి పోయినాయి. ఈరోజు వాటిని కూడా మనం ఐక్యతగా ఉంటే తప్పకుండా బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ని కూడా మనమందరం కూడా భారతదేశంలో చేసుకొని మన హిందూ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించుకునే విధంగా మనమందరం ఐక్యతగా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మన కులచెర్ల గ్రామంలో యావత్ హిందూ సమాజము దాన్ని వ్యతిరేకిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీని భావనగానే దీనికి నిదర్శనం ఏంటంటే భారతదేశం కూడా భారత పౌరునికి ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఎలాంటి హాని జరిగినా భారతదేశము చూసుకుంటూ ఉండే దేశం కాదు. దాన్ని ఖండిస్తూ వ్యతిరేకిస్తూ తన సమాజాన్ని రక్షించుకోవడానికి ఎంత త్యాగమైనా చేస్తుందని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. దీనికి నిదర్శనంగా ఆ రోజు రాజీవ్ గాంధీ ఎల్టీటీ వారిని ఎట్లయితే అణచివేశారో ఈ రోజు కూడా బంగ్లాదేశ్లో చేసిన దుర్ఘటనను ఆ వర్గాన్ని అరాచకాన్ని ఖండిస్తూ వాళ్ళపై చెప్పిన మాట వినకపోతే చర్య తీసుకోవడం కూడా వెనుకాడం అనేది భావనగా మీకు తెలియజేస్తాను.